ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రులు టీజీ భరత్ గారు, అలాగే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు, అలాగే పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారు, జయమంగళం ఎమ్మెల్సీ గారు జయమంగళం కృష్ణ గారు, అలాగే పెద్దలు కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర గారు, ఇంకా చాలా మంది పెద్దలు వేదిక పైన ఉన్నారు. వేదిక ముందర కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆర్యవైశ్యులు సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. సమాజ సేవే పరమావధిగా మరి అనేక సేవా సంక్షేమ సాంస్కృతిక సాహిత్య క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఏ మంచి జరగాలన్నా ఆర్యవైశ్యుల చేతితోనే జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అలాగే మరి భవిష్యత్తులో కూడా మన వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో కాలానుగుణంగా మార్పులు చెందుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మార్పులు చెంది వ్యాపార రంగంలో కానీ వ్యాపార వాణిజ్య రంగంలో కానీ అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం మార్పులు చెంది అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈ పొట్టి శ్రీరాములు గారి రేపు విగ్రహ ఆవిష్కరణ ఉంది. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొని ఆ విగ్రహావిష్కరణను జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే నేను కూడా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు 29వ తారీఖు ఎన్నికలు ఉంటాయి, 20వ తారీఖు నామినేషన్ ఉంది. నేను పెద్దలు టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో మరి పెద్దలందరూ ఆర్యవైశ్య శాసనసభ్యులు కానివ్వండి, ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కానివ్వండి, మన కుల పెద్దలు, జిల్లా అధ్యక్షులు, అందరూ ఆర్యవైశ్య నాయకులు అందరి యొక్క ఆమోదంతో నేను నామినేషన్ వేస్తున్నాను 20వ తారీఖు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి